రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీని సీఎం రేవంత్ చిత్తశుద్దితో పూర్తి చేశారని తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి నెల రోజుల గడువు ఇచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే శంకర్. రైతుల సంక్షేమం ముఖ్యం కాబట్టి చిత్తశుద్ధితోని అది అమలు కాదని చెప్పి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా రుణభారాన పడేసి తెలంగాణను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడితే ఇది ఒక రైతు బిడ్డ దీనికి ఏం తెలుస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇది నట్టేట ముంచి పోవచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ మీ నరరూప రాక్షత్వాన్ని ఎండగట్టి మీలాక తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలు చేయలేదు. ఇవాళ ఒక రైతు బిడ్డ మీరు మీ కుటుంబ సభ్యురాలు తెలంగాణకి ఏం వెలుగబట్టింది, తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణ అభివృద్ధి గురించి ఏమైనా పాటుపడ్డదా? ఇలా టీఆర్జీలో కూర్చుంటున్నారు. సిగ్గుండాలో మీ కుటుంబానికి సిగ్గు శరం ఉంటే మీరు ఏమంటాము నీళ్ళేం బాయిల రాళ్ళు కట్టుకొని పోయి సావాలి బామర్ది ఇద్దరని చెప్తా ఉంటారు. ఇలా రైతులు చూస్తున్నారు, మీ భోగభాగ్యాలు రైతులు చూస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నది కూడా చూస్తున్నారు. ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక రుణమాఫీ చేయడానికి వీలు కాదు. మీకు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి మాకు గాంధీ కుటుంబం మా పార్టీ కాబట్టి ఇవాళ భగవద్గీతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం, ఈ దేశం. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండగా ఉందాం. ఆ రోజు పరిస్థితి సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. కర్ర కాదు పెట్టాలి కొడుకులకు, నిజం కూడా చెప్పాలి. ఆ రోజు ఒడ్లు పండిస్తే గడ్డి సంచి లేదు, కళ్ళాల మీద రైతు కళ్ళాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఖమ్మంలో రైతులకు వేడి లేచి తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గు శరం ఇచ్చిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది. లాస్ట్కి ఒకే ఒక మాట చెప్తున్నా, అరే ఉదయ సన్యాసులారా, ఇష్టానుసారంగా మాట్లాడకుండా విధవ సన్యాసులారా, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తెలంగాణలో ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు నీ క్యాడరు నీకు ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళపై ఆ రైతులు కలవండి.